నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. గ్యారంటీ స్కీములు పక్కాగా అమలు. ప్రజాపాలనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆయిల్ ఉద్యానవన సాగుకు ప్రాధాన్యం. బ్యాంకు రుణాలపై అధికారులతో కలెక్టర్ సమావేశం. మాజీ సీఎం కేసీఆర్ కు ఏపీ సీఎం పరామర్శ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు శ్రీకాంత్. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగింది. గ్రామాలు, పట్టణాలు, నగరంలోని పలు డివిజన్లలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు సిబ్బంది. ఆయా ప్రాంతాల్లోని శిబిరాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారులు. తిమ్మాపూర్, చొప్పదండి మండలాలలో ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ ప్రెస్ భవన్లో జర్నలిస్టుల కోసం అభయహస్తం ప్రత్యేక దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జర్నలిస్టుల నుండి దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ స్వరూపారాణి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జర్నలిస్టుల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. జర్నలిస్టుల కుటుంబాల కోసం ప్రెస్ భవన్లో దరఖాస్తుల స్వీకరణ శిబిరాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ను కోరామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్ తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు ప్రెస్ క్లబ్ భవన్లో ఓన్లీ ఫర్ జర్నలిస్టుల కొరకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము మార్నింగ్ 8:30కి ఇక్కడ స్టార్ట్ చేసామండి. ఇప్పటివరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు, ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు. కొన్ని డౌట్స్ ఉంటే కూడా మేము వాళ్ళకి క్లారిఫై చేస్తున్నాము. ఇది అంటే 1 డే ప్రోగ్రామ్ అని అన్నారు. ఒకవేళ ఈరోజు ఇంకెవరైనా తీసుకోకపోతే మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా ఏదనేది మేడం ఆదేశిస్తే దాన్ని బేస్ చేసుకుని మేము మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళు ఒక్కరోజు అన్నారు కాబట్టి అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నా. ప్రెస్ మీడియా మిత్రులందరికీ దయచేసి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శాసనసభ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో 6 గ్యారంటీల అమలు చేస్తామనే ఒక హామీని రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎన్నికల అనంతరం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీల అమలుకు నడుం కట్టి ప్రజాపాలన పేరిట అర్హులైన తెలంగాణ ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణంలో పనిచేస్తున్న పాత్రికేయుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ ప్రెస్ భవన్లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన కోరిన వెంటనే వారు స్పందించి కరీంనగర్ ప్రెస్ భవన్లో ప్రజాపాలన ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్ల, నుస్తులాపూర్ గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శిబిరాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన కార్యక్రమం చేపట్టిందని, గ్యారంటీ స్కీమ్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జయశంకర్, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, సర్పంచ్లు రావుల రమేష్ రెడ్డి, త్రివేణి తిరుపతి రెడ్డి, ఎంపీటీసీలు కొత్త తిరుపతి రెడ్డి, చింతల రజిత లక్ష్మారెడ్డి, మండల కోఆప్షన్ తాజుద్దీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రమణారెడ్డి, నాయకులు దండమనేని సురేందర్రావు, కొత్త రాజిరెడ్డి, బేతి శ్రీనివాసరెడ్డి, కొండలరావు పాల్గొన్నారు.
ప్రజాకంటక పాలన, ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా పాలించాల్సిన పాలనను ఒక అరాచకంగా, ఒక నియంతృత్వంగా పరిపాలించి అస్తవ్యస్తం చేసి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించి ఈరోజు ఒక ప్రజాస్వామ్య పాలనకు శ్రీకారం చుట్టినారు. అందులో భాగంగా మేము ఎన్నికల ప్రచారంలో మేమేదైతే అభయహస్తం పథకం కింద 6 గ్యారంటీలను ప్రకటించినామో అది ప్రజల వద్దకు వెళ్ళి, ప్రజల చెంతకు వెళ్ళి, ప్రజలకు ఏ కష్టం కలగకుండా, ఏ మాత్రం ఒక అప్లికేషన్ కూడా కొనకుండా, వాళ్ళ ఖర్చు లేకుండా ఈ యొక్క 6 గ్యారంటీలను మనం అందజేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఇది 28వ తేదీ నాడు మనం ప్రారంభించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన ఉండాలి, ప్రజల దగ్గరికే మనం వెళ్ళాలి, వాళ్ళకి అప్లికేషన్లు అన్ని కూడా సాయంత్రమే ఇంట్లో డిస్ట్రిబ్యూట్ చేసి డప్పు చప్పుడు వేయించి వాళ్ళందరినీ ప్రజాపాలనకు తీసుకురావాలి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. అభయహస్తం పేరుతో గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సందర్శించి అధికారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. నెలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం. రానున్న 100 రోజుల్లో 100 రోజులు కూడా పట్టదు, బహుశా ఈ నెలలో లేదంటే వచ్చే నెలలో ప్రతి మహిళ 55 సంవత్సరాల లోపున్న ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి చెప్తున్నా. మనం 2 సార్లు కేంద్రంలోకి అధికారంకి ఇచ్చిన ఒక పార్టీకి అవకాశం ఇచ్చినాం, రాష్ట్రంలో ఒక పార్టీకి అవకాశం ఇచ్చినాం. మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్ననాడు ఈ రాష్ట్రంలో 400 రూపాయల సిలిండర్ ఉండే దేశంలో వాళ్ళు 1,200 పెంచారు ఇద్దరు కలిసి. ఇవాళ దాన్ని తగ్గించి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని త్వరలోనే ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో మీ అందరు కూడా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా రైతన్నల కోసం ఒక సంవత్సరానికి ఎకరానికి రైతు భరోసా కింద 15,000 రూపాయలు పంట సాయం కింద ప్రతి రైతుకు సాయం చేసి రైతులను ఆదుకుంటది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాదు ఇలా చాలా మంది భూమి లేని నిరుపేదలు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇలా రైతు భరోసా అనేది కేవలం ఒక భూస్వాములకు భూములకే కాకుండా భూమి లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసా కింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికీ సాయం చేయబోతుంది అని చెప్పి మీకు చెప్తున్నాను. కరీంనగర్ 11వ డివిజన్ కట్టారాంపూర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ శిబిరాన్ని సందర్శించారు రెవెన్యూ అధికారులు. తహసీల్దార్ రమేష్తో కలిసి శిబిరాన్ని సందర్శించి దరఖాస్తుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆర్డీఓ మహేశ్వర్. అనంతరం దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు అందేలా చూడాలని ఆర్డీఓను కోరారు. అనేక మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, అలాగే మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్ బాబు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం నూతనంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైతే వారు 6 గ్యారంటీల పథకాలను చేయాలనే ఆలోచనతో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగానే 28 తారీఖు నుంచి డిసెంబర్ 28 తారీఖు నుంచి 6 తారీఖు వరకు, జనవరి 6 తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నడుపుతున్నాం. అందరూ కూడా 11వ డివిజన్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా వారు అప్లికేషన్స్, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి పెన్షన్స్ కావచ్చు, లేకుంటే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకుంటే మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇంకా ఇవన్నిటి కొరకు వాళ్ళు రేషన్ కార్డు కావచ్చు, ఇవన్నిటి కొరకు కూడా అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ప్రజాపాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజు ఆరోగ్యశ్రీ,
10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఆయిల్ ఫామ్, ఉద్యానవన, పాడి, ఇతర అనుబంధ రంగాలపైన దృష్టిని సారించాలన్నారు. సాగులో మెలకువలు పాటించి లాభాలు గడించాలని కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్, అంతర పంటల సాగు కోసం కేడీసీసీ బ్యాంక్ రైతులకు రుణాలను అందజేస్తుందన్నారు. ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యానవన పంటలు, వర్కింగ్ క్యాపిటల్, పాడి పశువులు, చేపల పెంపకం, పౌల్ట్రీలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రతిపాదించి రాష్ట్ర సాంకేతిక కమిటీకి పంపారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం జయప్రకాష్, కేడీసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ, కరీంనగర్, జగిత్యాల జిల్లాల ఎల్డీఎంలు ఆంజనేయులు, వెంకట్రెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల వ్యవసాయ అధికారులు శ్రీధర్, వి భాస్కర్, పశువైద్య అధికారి నరేందర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యా సంస్థల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అరవింద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు 5,435 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. వసతి గృహాలలో చలికి విద్యార్థులు వణుకుతున్నారని, వారికి దుప్పట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాలయాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 5,435 కోట్ల బిల్లులను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన ఎందుకంటే ఈరోజు ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి సంక్షేమ హాస్టల్ చదువుకుంటున్న విద్యార్థులకు గత 5 నెలలుగా బిల్లులు విడుదల చేయకపోవడం ద్వారా ఈరోజు విద్యార్థులు తినని అన్నం ఈరోజు తింటూ ఈరోజు అందరి సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఈరోజు కరీంనగర్ జిల్లానే కాదు, ప్రతి రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో 5 నెలలుగా ఈరోజు ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే దాని ముందరి నుంచి కూడా ఈరోజు విద్యార్థులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు విద్యారంగంపై కనీసం ఏమాత్రం కూడా ఇప్పటికి కూడా దానిపైన చర్చ లేకుండా ఉండడం ఈరోజు రాష్ట్రంలో ఈరోజు సిగ్గుచేటు. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఉన్న 5,435 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసి ఈరోజు విద్యార్థులకు ఈరోజు విడుదల చేయాలని చెప్తున్నాం. ఈరోజు అదేవిధంగా ఈరోజు హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలని చెప్తున్నాం. ఈరోజు సౌకర్యాలు లేకపోవడం ద్వారా ఈరోజు కూరగాయలు కావచ్చు, అన్నం కావచ్చు, ప్రతి ఒక్కటి నాసి రకమైన భోజనం అందిస్తూ విద్యార్థులకు ఈరోజు అనారోగ్య సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాంతోపాటు కరీంనగర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 7వ తేదీన కరీంనగర్ బృందావన్ గార్డెన్లో సంక్రాంతి సందర్భంగా వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఓపా కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షులు గాలిపల్లి శంకరయ్య. నగరంలోని ప్రెస్ భవన్లో సంఘ ప్రతినిధులతో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు ముగ్గుల పోటీ, బాలబాలికలకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓపా ప్రతినిధులు చంద్రమౌళి, నరేందర్, నాగభూషణం, శ్రీధర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఓపా కరీంనగర్ నియోజకవర్గం పక్షాన రేపు సనాతన నుంచి వస్తున్నటువంటి సంక్రాంతి పండుగకు, మన పండుగలలో ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా మన కరీంనగర్ నియోజకవర్గం ఓపా చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు, మహిళలకు అందరికీ పాటల పోటీలు, అదేవిధంగా పిల్లలకు, బాలులకు, బాలబాలికలకు శ్రీరామ జన్మభూమి గురించి, దాని యొక్క సనాతన ధర్మం గురించి, శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర గురించి వ్యాసరచన పోటీలు కూడా ఈ కరీంనగర్ నియోజకవర్గం చేపడుతుంది. ఈ కార్యక్రమాన్ని రావాలని 7వ తారీఖు, వచ్చే ఆదివారం 7వ తారీఖు రోజున 10 గంటలకు బృందావన్ గార్డెన్లో వచ్చి అక్కడ కార్యక్రమాన్ని మీరు వచ్చేసి దానిలో పార్టిసిపేట్ కావాలని చెప్పి మేము కోరుతున్నాం. మన కరీంనగర్ పట్టణ విశ్వబ్రాహ్మణ బంధువులందరికీ, ప్రతి ఒక్కరికి మీరు రావచ్చు. ఆడ ఎలాంటి రుసుము లేదు, ఆడ భోజన వసతి కూడా ఏర్పాటు చేయబడింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు డీసీసీ అధికార ప్రతినిధి గాదం స్వామి.
కరీంనగర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ రిలీజ్ చేయడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు 9 ఏళ్లైనా నెరవేర్చలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి నెల రోజులు కూడా గడవగలేదని, అప్పుడే బీఆర్ఎస్ ఎదురు దాడికి దిగుతుందని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు మహమ్మద్ సాదిక్, గువ్వల సత్యం, సుల్తాన్ పాల్గొన్నారు. నిన్నటి రోజు ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ 420 హామీలని చెప్పి బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మేము 6 గ్యారెంటీలు అని చెప్పి పేద ప్రజల కోసం 6 గ్యారెంటీల దాన్ని మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మేము వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెల రోజులకే మీరు ఒక బుక్ రిలీజ్ చేయడం, ఇది సిగ్గుమాలిన చర్య, ఇది దిక్కుమాలిన చర్యగా మేము కేటీఆర్ ఖండిస్తా ఉన్నాం. మీరు వెంటనే ఆ బుక్కులు చింపేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు గత 9 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. మేము వచ్చిన నెల రోజులకే మీరు బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మా హామీల మీద మాకు నిబద్ధత ఉన్నాం, పేద ప్రజల కోసం పనిచేయడానికి నిబద్ధత ఉన్నాం. మీరేమో తెలంగాణ వచ్చిన పసిగుడ్డు ప్రభుత్వం అని చెప్పి మీరు గత 9 సంవత్సరాల కాలయాపన చేసి పేద ప్రజల యొక్క నోట్లో మట్టి కొట్టారు. కానీ మేము 6 గ్యారెంటీలు పేద ప్రజల కోసం, బంగారు తెలంగాణ కోసం మేము కష్టపడతా ఉన్నాం. మేము వచ్చిన నెల రోజులకే మీరు బుక్ రిలీజ్ చేయడం అంటే ఇది సిగ్గుమాలిన చర్య. మేము ఖండిస్తాము. మీరు వెంటనే ఆ బుక్కులు చింపి పడేసి మా ప్రభుత్వం యొక్క నిబద్ధతను మేము చెరగొడతా ఉన్నాం. మీరు వెంటనే బుక్కులు చింపేయండి కేటీఆర్. లేకపోతే మీరు చేసిన అవినీతి మీద మేము పోరాటం చేసి మీరు చేసిన అవినీతిని మొత్తం కట్టిస్తామని చెప్పి అతి త్వరలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు చేసిన అవినీతిని మేము తెలంగాణలో ఎండగట్టి ప్రతి ఒక్కరు చేసిన స్కామ్లను బయటకు తీస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ దేవుళ్లపురిలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో విశ్వ బ్రాహ్మణ ఫార్మా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముద్రించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు అధ్యక్షులు కట్టా ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఉద్యోగులు, ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి వంగల నవీన్, కోశాధికారి కోటగిరి శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సామూహిక వ్రతాలు కన్నుల పండుగగా జరిగాయి. మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి సూచనల మేరకు ఎస్జీఎస్ ట్రస్ట్ ప్రతినిధి జయలక్ష్మి మాతా మాతృమండలి ఆధ్వర్యంలో అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. ఇందులో 108 జంటలు పాల్గొనగా మాతృమండలి అధ్యక్షురాలు వేముల పద్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ప్రజల మేలు కోసమే ఈ వ్రతం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ట్రస్ట్ చైర్మన్ మోర విష్ణుప్రసాద్, సామ సత్తయ్య, మోర మల్లికమ్మ, సేవాదల్ సభ్యులు నరసింహాచారి, కృష్ణమూర్తి పాల్గొన్నారు. నూట 8 గంటలతో ఈ అనఘాష్టమి వ్రతం చేస్తున్నాము. ఆ దత్తాత్రేయ స్వామి అనఘామాత ఉపాసన మేమందరం కలిసి ఆచరిస్తున్నాము. మానసిక ప్రశాంతత ఇందువల్ల అందరికీ కూడా ఆ ఉపాసన వల్ల ఎన్నో అనుభవాలు జరుగుతున్నాయి. అందరూ ఆనందంగా ఉండాలని ఈ యొక్క సంకల్పం ఈ అనఘాష్టమి వ్రతం అనేది మేము ఆచరిస్తున్నాము. ఇందులో భాగంగా కొన్ని సంవత్సరాల ఫలితము ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కావాలని మేము సంకల్పం చేసుకొని ఈ యొక్క భవనాన్ని నిర్మించుకొని ఇందులో పూజలన్నీ చేస్తున్నాము. అందరి ఆనందం కోసము, అందరూ బాగుండాలి, అందరికీ కూడా ఆరోగ్యం ఉండాలి అంటే మేము ఈ యొక్క వ్రతం చేస్తున్నందువల్ల మాకు ఎన్ని ఫలితాలు జరుగుతున్నాయో ఎంతోమంది అనుభవం మీకు చెప్తాను. అట్లాంటి ఈ అనఘా వ్రతాన్ని మేము ఈరోజు ఆచరించుకుంటున్నాము. అందరం కలిసి సామూహికంగా 108 గంటలతో మేము సచ్చిదానంద స్వామికి శ్రీ నమః. స్వామీజీ శ్రీ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ మైసూరు వారి యొక్క ముఖ్య ట్రస్టీగా కరీంనగర్లో ఈ ముఖ్యమైనటువంటి దత్తాత్రేయ ఆలయం యొక్క నిర్మాణం కొరకు ఇక్కడ గత కొన్ని ఏళ్ళుగా శ్రమిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ అనగాష్టమి వ్రతం జరుపుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా 108 మంది జంటలు ఈ అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించుకున్నారు. త్వరలో మేము ఇప్పుడు ఒక పెద్ద దేవాలయాన్ని, దత్తాత్రేయ దేవాలయాన్ని నిర్మించడానికి సంకల్పం చేస్తున్నాము.
తిరుమల శ్రీవారిని సినీ నటులు శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయంలో గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులు ఊహా, రోషన్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా టీటీడీ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం బయట శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తారక్తో దేవరా, రామ్ చరణ్తో గేమ్ చేంజర్ సినిమాలు చేస్తున్నట్లుగా తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే. ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రాబోయే సినిమాలు నేను తారక్తో దేవరా అనే సినిమా ఒకటి, అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి. రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అండ్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆయన. గత నెల 8వ తేదీన కేసీఆర్ బాత్రూంలో పడి తుంటి ఎముకకు తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స అయిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్లోని నివాసంలో కేసీఆర్ను కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. హైదరాబాద్ నందీనగర్లోని సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి జగన్ నేరుగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో జగన్కు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుండి నేరుగా కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకోగా మాజీ మంత్రి కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కేటీఆర్ జగన్ను తీసుకుని లోపలికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. కరీంనగర్లో మెరుగైన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు మేయర్ సునీల్ రావు. నగరంలోని 5, 27 డివిజన్లలో మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ గౌసియా బేగం, అబ్బాస్ సమీ, నుజాహత్ ఫర్హీన్ అలీతో కలిసి మినీ హైమాస్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ తమ పాలక వర్గం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు 600 మినీ హైమాస్ లైట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా దాదాపు 20 కోట్ల రూపాయలు ఇందుకు ఖర్చు చేసినట్లు తెలిపారు. విలీన గ్రామాల డివిజన్లలో కూడా చాలా చోట్ల మినీ హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు. సంస్థ డివిజన్ నంబర్ 27 మరియు డివిజన్ నంబర్ 5లో గౌరవ కార్పొరేటర్ గౌసియా బేగం షమీబాయ్ గారు, అదేవిధంగా జహరా బాను అజర్ గారి ఆధ్వర్యంలో మరి మినీ హైమాస్ లైట్లు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ కార్పొరేటర్స్ ప్రపోజ్ చేసిన ప్రతి పనిని కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొత్తగా నిర్మించే సీసీ రోడ్స్ కావచ్చు, కొత్త లైటింగ్ సిస్టమ్ కావచ్చు, టాటా హాస్పిటల్ నుంచి చాలా రోజులు పెండింగ్ ఉన్నటువంటి డ్రైనేజ్ పనులు కావచ్చు, మరి ఇతర అన్ని కార్యక్రమాలు కూడా మరి పూర్తి చేసే కార్యక్రమంలో పనులు కొనసాగుతూ ఉన్నాయి. రాబోయే 1-2 నెలల లోపల ఏదైతే వారు కోరిన విధంగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఈ 2 డివిజన్స్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్న కార్యక్రమంతో ముందుకు పోతా ఉన్నాం. గతంలోనే అభివృద్ధి చెందిన డివిజన్లుగా ఉన్నప్పటికీ కూడా మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల చాలా వరకు పాత సీసీ రోడ్స్ తవ్వడం వల్ల కొంత రోడ్స్ ఇబ్బందికరంగా మారినాయి. ఆ రోడ్స్ను మళ్ళీ కొత్తగా వేసే విధానం కావచ్చు, అదేవిధంగా ప్రతి చోట కూడా ప్రతి చౌరస్తా మీద కూడా మరి హైమాస్ లైటింగ్ సిస్టమ్ పెట్టుకొని ప్రజలు రాత్రి ఎప్పుడు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళా సోదరిమణులు కావచ్చు, పెద్దలు ఉదయం పూట నమాజ్కు పోయే పెద్దలు కావచ్చు, రాత్రిపూట పోయే పెద్దలు కావచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి మా శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు అనేక రకాలుగా కూడా మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఈ 2 డివిజన్లు 27 మరియు 5 డివిజన్లో మరి ఈ కార్పొరేట్ చెప్పిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సమస్యలు లేకుండా తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. బడేడు పిల్లలను పనులకు దూరంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. పనుల్లో ఉన్న వారిని తిరిగి స్కూళ్లలోకి పంపించాలని, ఇందుకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. వ్యాపార కేంద్రాలు, పరిశ్రమలను తనిఖీ చేసి బాల కార్మికులను గుర్తించాలన్నారు కలెక్టర్. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆపరేషన్ స్మైల్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ సందర్భంగా ఆయా శాఖల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 1 నుండి 31 వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ,
పోలీస్, లేబర్, విద్యాశాఖ, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. 18 సంవత్సరాలలోపు పిల్లలను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందని అన్నారు. పిల్లలు ఏదైనా ఆపదలో ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కి ఫోన్ చేస్తే సహాయం అందిస్తారని తెలిపారు. హోటల్, రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, గ్రానైట్ క్వారీలు, షాపులు నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆపరేషన్ స్మైల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో DWO సరస్వతి, RDO మహేశ్వర్, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, CWC చైర్మన్ ధనలక్ష్మి, పరిశ్రమల శాఖ అధికారి నవీన్, లేబర్ కమిషనర్ శామిల్, DCPO శాంత, CHL సంపత్, సఖి అధికారి లక్ష్మి, SI అన్వర్ పాల్గొన్నారు. లాస్ట్ వీక్ ఈ ఆపరేషన్ స్మైల్లో మనం రెస్క్యూ చేసిన ఎక్స్పీరియన్సెస్తోనే వాళ్ళకి లాస్ట్ వీక్లో ఒకటి కండక్ట్ చేసేసి నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళవన్నీ కూడా మనకి వైలేషన్ చేయకుండా కూడా అన్నీ చూస్తాం మేడం. మళ్ళీ తర్వాత ఫీడ్బ్యాక్లో తర్వాత అంతా కూడా ఒక రిపోర్ట్లో నేను సబ్మిట్ చేస్తాను. మై రిక్వెస్ట్ మీరు ఫస్ట్ గెట్ బ్యాక్ టు మీ విత్ ద డేట్ ఒకవేళ అయిపోయిందా లేదా? డేట్ అయిపోయింది మేడం. ఎప్పుడైంది? నిన్న సిడిపిఓస్ మీ ఐసీడీఎస్ సూపర్వైజర్స్ని చెప్పి అట్లా వాళ్ళ దగ్గర ప్రతి హౌస్ హోల్డ్ సర్వే డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అట్లాంటి గర్ల్స్ ఎక్కడెక్కడ అడాల్సెంట్ గర్ల్స్ ఉన్నారు ఐడెంటిఫై చేసి కావాలంటే CWC హెల్ప్ కూడా తీసుకోండి. ఐడెంటిఫై చేసి MEOస్తో కోఆర్డినేట్ చేసి నేను MEOస్ కూడా చెప్తాను. ఒక్కసారి మీరు DO గారిని చెప్పండి. అండ్ వై ఇస్ DO నాట్ హియర్? యూ షుడ్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్ కదా. సార్ చెప్పుకుంటా అది కోఆర్డినేట్ చేసి ఐ వాంట్ అట్లీస్ట్ some 20 or 30 extra people, extra children to 500 fees we will give from our side. We will give Beti if they are from girls we will definitely give under Beti Bachao Beti Padhao. So you identify next 4 days lo I want pakadbandiga at least మీ అందరికి టార్గెట్ 30-40 అట్లాంటి girls మీరు ఐడెంటిఫై, girls or boys మీరు ఐడెంటిఫై చేసి ఎన్రోల్ చేపిస్తారు ఫర్ టేకింగ్ ద ఎగ్జామ్. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో మీ సేవా కేంద్రాలు, ఆధార్ కేంద్రాలకు జనం క్యూ కట్టారు. అయితే ఆధార్ అప్డేట్ అయి ఉంటేనే 6 గ్యారంటీలు వర్తిస్తాయని ప్రచారం జోరందుకుంది. దీంతో ఆధార్ అనుసంధానం, అప్డేట్ కోసం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సెంటర్ల వద్ద ప్రజలు బారులు తీరారు. సెంటర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడవలసి వస్తోందని, ఆధార్ కేంద్రాల సంఖ్యను పెంచి తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభయహస్తం పథకంలోని 6 గ్యారంటీల అమలుకు ఈ నెల 28 నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు. అందుకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ప్రతిని జత చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆధార్ అప్డేట్ ఉంటేనే 6 గ్యారంటీలు వర్తిస్తాయని పుకారు లేచింది. రాష్ట్ర విభజనకు ముందే తీసుకున్న ఆధార్ కార్డులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా అప్డేట్ చేసుకుంటేనే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు వర్తిస్తాయని, అంతేకాకుండా కొత్తగా పెండ్లైన యువతుల ఇంటి పేర్లు మార్చుకుంటేనే కొత్త రేషన్ కార్డులు ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో 2-3 రోజులుగా ఆధార్ కార్డు అప్డేట్ కోసం జనం సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. నేను 2 రోజులు రావట్లేదు. ప్రాబ్లం ఏంది? ఆధార్ కార్డును రేషన్ కార్డు లింక్ చేస్తామంటే ఈయనకు పింఛన్ వస్తుంది. మా అన్నకు 2 నెలలే అప్లికేషన్ పెడితే 10 రోజులకు ఇస్తామన్నారు. 4 days అవుతుంది. ఫామ్స్ దొరుకుతలేవు. ఆధార్ టామ్ కోసం వచ్చినాం. ఓన్లీ ఒకటే సెంటర్ ఉంది, ఇంకో సెంటర్ కావాలి. ఆంధ్రప్రదేశ్ అని ఉంది ఆధార్ కార్డులో, తెలంగాణ అని రావాలి. ఓన్లీ 15 ఇస్తున్నారు అప్లికేషన్ ఫామ్స్. తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ ఇంకో 15 ఇస్తున్నారు. సర్లు లేట్ అవుతుంది, మనకి బాగుంటుంది. అధికారులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇంకొక సెంటర్ను కనుక ఏర్పాటు చేసినట్లయితే వారికి ఆధార్ నమోదులో కావచ్చు, దాన్ని నమోదు చేసే క్రమంలో ఏమవుతుందంటే సర్వర్ డౌన్ ఉండడం వల్ల ప్రతి వ్యక్తికి హాఫ్ అన్ అవర్ తీసుకోవడం వల్ల గ్రామాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా ఇక్కడ కొంచెం తిండి తిప్పలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంకొక సెంటర్ కనుక ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వం కూడా 6వ తారీఖు వరకే ఈ ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇవ్వమని నిర్దిష్ట సమయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి అందుబాటులో ఉండే విధంగా ఆధార్లో రకరకాల నమోదు కార్యక్రమాలు చేసుకుంటారు. ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ అధికారులకు మేము విజ్ఞప్తి చేయండి అంటే ఇంకొక సెంటర్ కనుక ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు చాలా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కో సెంటర్లో రోజుకు 50 నుండి 80 కార్డులు అప్డేట్ చేసే అవకాశం ఉంది. రద్దీ దృష్ట్యా టోకెన్లు ఇచ్చి టైం ప్రకారం అప్డేట్ చేస్తున్నారు.
అయితే 6 గ్యారంటీలకు దరఖాస్తులకు ఆధార్ అప్డేట్ అవసరం లేదని అధికారులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండగా గడువు సమీపిస్తూ ఉండడంతో ఆధార్ సెంటర్లకు జనం క్యూ కడుతున్నారు. ఆధార్ అప్డేట్ కోసం ఫింగర్ ప్రింట్ తప్పనిసరి కావడంతో ఒక్కొక్కరికి కనీసం 5 నుండి 10 నిమిషాల సమయం పడుతోంది. ఒక్కోసారి ఈ మధ్యలో నెట్వర్క్ సమస్యలు తలెత్తితే అంతే సంగతులు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్లో మరో ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రెండింటికన్నా బాగా జరిగేది. ఇక్కడ కూడా బాగా మంది ఉంటారు. అక్కడ కొండటి కాంప్లెక్స్ కూడా బాగా మంది ఉంటారు. కానీ పేపర్స్ అయితే దొరుకుతున్నాం మాకు. ఇక ఈరోజు అయితే దొరికినాం. తెలంగాణకు మార్చుకోవాలని అనేది పక్కాగా ఏమి లేదు. అది లేకుండా కూడా అప్లికేషన్ దరఖాస్తు తీసుకుంటున్నారని అధికారులు కూడా చెప్తున్నారు. అయినా కానీ తెలంగాణ కిందనే తెలంగాణ ఉంటేనే దరఖాస్తులు తీసుకుంటారు అని చెప్పేసి ప్రజలు ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గమనించగలరు. దానికి తెలంగాణనే ఉండాలని చెప్పేసి సపరేట్గా ప్రత్యేకంగా ఏమి లాంటి నిబంధన లేదు. సిస్టమ్ పెట్టక ముందు ఏమంటే రోజుకు ఒక 100 మంది 150 మంది వచ్చేవారు. మేము చేయడానికి ఎంత గరిష్టంగా చేయాలనుకున్నా 50-60 మంది కంటే ఎక్కువ చేయలేకపోయాం పని సమయాల్లో. ఇప్పుడు లేదు, టోకెన్ సిస్టమ్ పెట్టాం కాబట్టి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.